निजामाबाद पुलिस कमिश्नर मिस्टर पी साई चैतन्य ने बताया कि गणेश विसर्जन जुलूस के पुरअमन और खुशगवार इनेकाद के लिए पुलिस कमिश्नरेट हदूद में सख्त तरीन हिफाजती इंतजाम मुकम्मल कर लिए गए हैं। मिस्टर साई चैतन्य ने बताया कि निजामाबाद आरमूर और बोधन डिवीज़न में निकाली जाने वाले जुलूस के पेश नज़र जुमला 1200 से जायद पुलिस एहलकारों को तैनात किया गया है। विसर्जन के मरकज़ी रास्तों पर ड्रोन कैमरों और 200 CCTV कैमरों के ज़रिए चौकसी बढ़ा दी गई है। पुलिस कमिश्नर ने बताया कि ट्रैफिक कंट्रोल के लिए खुसूसी टीमें तश्कील दी गई है, जबकि पुलिस के साथ साथ एक्साइज, जंगलात, NCC और NSS के अमले को भी ड्यूटी में शामिल किया गया है। इन्होंने कहा कि हर सतह पर इंतजाम को हतमी शक्ल दी जा चुकी है ताकि जुलूस पुरअमन तौर पर आगे बढ़ सके। इन्होंने बताया कि विसर्जन निजामाबाद के अलावा बड़ी मूर्तियों को बासर नदी में और उम्मेड़ा में विसर्जन किया जा रहा है। इन्होंने आवाम से ताउन की अपील की और पुलिस की जानिब से हिफाजती इक़दाम करते हुए हर मुकामात पर CC कैमरे नस्ब किए गए हैं और इसका रास्त कंट्रोल रूम से मुशाहिदा किया जा रहा है। అనంత చతుర్దశి సందర్భంగా మన వినాయక చవితి నవరాత్రులు అయిపోయి వినాయకుడిని నిమజ్జనాల కోసం 11వ రోజు అన్ని చోట్ల నిమజ్జనానికి వెళ్తున్నాయి. వాటికి అనుగుణంగా అన్ని చోట్ల లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ మున్సిపాలిటీ, తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే మనకి దుబ్బాలో కూడా వినాయకుని విగ్రహం నిమజ్జనానికి స్టార్ట్ అయింది. అయితే మనకి మేజర్ ఇమర్షన్ పాయింట్స్ ఇక్కడ వితిన్ నిజామాబాద్లో మనకి వినాయకుడు బాగుంది. అట్లానే బోర్గాం చెరువు, తర్వాత మాధవనగర్ ఏరియాలో ఉంది. అట్లానే బయట గోదావరి వెంబడి మనకి ఉమ్మేడ బ్రిడ్జ్ కానీ, బాసరా బ్రిడ్జ్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నాయి. అక్కడ అన్నింటిలో క్రెయిన్లు తర్వాత లైటింగ్ అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ అంతా అరేంజ్మెంట్స్ని మనం CC కెమెరాల ద్వారా మానిటర్ చేయడానికి అక్కడ క్రెయిన్ దగ్గర కూడా మనం ఐపీ బేస్డ్ కెమెరాస్ వాడటం జరిగింది. సో దట్ కమాండ్ కంట్రోల్ రూమ్లోనే అన్ని క్రెయిన్స్ ఒక దగ్గర చూడవచ్చు. ఎంటైర్ రూట్ పొజిషన్ మొత్తం మనం క్రెయిన్స్లో మన కెమెరాస్ అరేంజ్మెంట్ జరిగింది. టోటల్ 1200 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పాటు బయట నుంచి వచ్చిన ప్లటూన్లు, TSS స్పెషల్ పార్టీ ప్లటూన్లు, NCC, NSS, తర్వాత ఫైర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఫోర్స్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం బందోబస్తులు వేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల మనం మెడికల్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని మనం మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. అట్లానే అంబులెన్స్లు కూడా అన్ని చోట్ల రెడీగా ఉన్నాయి. ఇన్ కేసు ఎనీ ఎవెన్చువాలిటీ జరిగినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం చేస్తున్నాం. ఈ ఎంటైర్ ప్రొసెషన్ మనం డ్రోన్ల ద్వారా కూడా క్యాప్చర్ చేస్తున్నాం. దానికి అసలు ఎవడు అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మనం కంటిన్యూస్ నిఘా ఉండడానికి మనం ఇది తోడ్పడుతుంది. అట్లానే ఈ ఎంటైర్ రూట్ గురించి మనం ట్రాఫిక్ వాళ్ళు మీకు డైవర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ మాకు విజ్ఞప్తి 8 feet అండ్ అబోవ్ ఉమ్మేడ బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని, 8 feet కన్నా తక్కువ ఉన్నాయని బాసరా బ్రిడ్జ్ వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాం. వాటికి సంబంధించిన రూట్ మ్యాప్ అన్ని చోట్ల ఫ్లెక్సీల ద్వారా పెట్టడం జరిగింది. అందరూ ఫాలో అవుతూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.